నమస్కారం ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు. ఉత్తమ డ్రైవర్లకు సన్మానం మరియు డ్రైవింగ్ పై సూచనలు సలహాలు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ కింది తాండాను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ సంకేతి కుమార్. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులకు అందుబాటులో మందులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు. ఆర్టీసీ బస్సులను నడిపే ప్రతి డ్రైవరు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడిపించాలని ఆర్మూర్ ఎంవీవై వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లను ఎంవీఐ వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డిఎం రవికుమార్లు సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం డిఎం రవికుమార్ మాట్లాడుతూ వాహన ప్రమాదాల్లో ఆర్మూర్ డిపో 0.08% ఉందని, రానున్న కాలంలో 0% ప్రమాదాలు జరిగే విధంగా ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నడపాలని, ఏకాగ్రతతో వాహనాన్ని నడిపితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ బస్సు నడిపే ప్రతి డ్రైవరు కుటుంబ సభ్యుల గురించి, ముందున్న వాహనాల గురించి ఆలోచిస్తూ వాహనాలు నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు ఇతర అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా వాహనాన్ని నడపాలని, ఇతర ఆలోచనలు ఉన్నప్పుడు మైండ్ డైవర్ట్ కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, బస్సు వాహనాన్ని ఢీకొట్టితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడే బాధ్యత ఆర్టీసీ డ్రైవర్పై ఉందని, ఏకాగ్రతతో బస్సులను నడిపించాలని, 0% ప్రమాదాలు జరిగే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు ఉన్నారు. ఎంతటి ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినా కూడా కార్ ఆక్యుపెంట్స్కి ఆ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ సేఫ్గా ఉండే విధంగా డిజైన్ చేయబట్టి ఎక్కడ జరుగుతుంది లోపం అంటే ఇలాగ నేను చెప్పిన మానవ తత్వం 95% దాన్ని ప్రాపర్గా వాడుకోకపోతుంది. మనం బస్సు దిగిన తర్వాత మనము అయితే పెడెస్ట్రియన్స్గా రోడ్ని యూజ్ చేస్తాం, లేకపోతే 2 వీలర్ మీద పోతాం, లేకపోతే కార్లో పోతాం. ఇవి వాడుతున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 2 వీలర్ మీద అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. చాలా ప్రమాదాలు చూసినా చాలా బాగా అనిపిస్తుంది. దగ్గర ఆ లారీ ఫెయిల్ అయిపోతే ఆపింది, భార్య భర్త వెళ్తున్నాడు, అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ ఫిక్స్ స్టాప్ పెట్టుకున్నాడు. ఆ యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయింది, అతనికి తల దెబ్బలుగా ఆయన చనిపోయాడు. సో మోటార్ దగ్గర మన బస్ స్టాండ్ లోనే వాళ్ళ అమ్మాయిని దించింది లావణ్య. భార్య భర్త ఇద్దరు, అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటే హైదరాబాద్ మన దగ్గర బస్ ఎక్కించేసి వాళ్ళు పోతున్నారు. పొలంలో బయటకు వస్తున్న ట్రాక్టర్ తప్పిగా పోయి స్కిడ్ అయి పడితే ఆమె చనిపోయింది. హెల్మెట్ ఉంటుంటే అన్ని సందర్భాల్లో హెల్మెట్ ఉంటుంటే అజారద్దీన్ కొడుకు కూడా బతుకుంటాడు. హెల్మెట్ ఉంటుంటే బాలబాబు కొడుకు, కోటా శ్రీనివాసరావు కొడుకు బతుకుంటాడు. మీరందరూ కూడా దగ్గర వాళ్ళలో తెలిసిన వాళ్ళలో కోల్పోయింటారు, మనందరం కూడా కోల్పోయినాం. సెలబ్రిటీస్ కాబట్టి మనకు సడన్ గా మనకు గుర్తు వస్తుంది కాబట్టి మనం కూడా కోల్పోయాం మన జీవితంలో. అట్లా కాకుండా మనందరం కూడా భద్రత అనేది, ఎందుకంటే మనకి అదృష్టం అనేటటువంటిది ఒక్కసారి కాపాడు, కానీ భద్రత తీసుకుంటే భద్రతా సూత్రాలు పాటిస్తే ప్రతిసారి కాపాడు. వాళ్ళందరి ప్రాణాలు పడుతున్న బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లు మన మీద. కాబట్టి ఎదుటి వారికి డ్రైవింగ్ వస్తుందో రావడం, మనం మాత్రం జాగ్రత్తగా నడపాలి. అతని పేరు రాజుగా వచ్చినా కూడా మన యాక్సిడెంట్ని ఇవ్వాలని. సో అతను రాజుగా వచ్చిన మన యాక్సిడెంట్ మన కాదు, దీనికి అన్ని చేయాలి. అయినప్పటికీ హాస్పిటల్ దగ్గర మనం స్టోర్ చేసుకోవాలి. 2 వీలర్ ఓవర్టేకింగ్ చాలా యాక్సిడెంట్ 2 వీలర్లో 2 వీలర్ ఓవర్టేకింగ్ ఒక్కొక్కసారి 2 వీలర్ వచ్చి ముగ్గురు లేదా ఫ్యామిలీ భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఇదేంటంటే రోడ్డు మీద వాళ్ళు స్పీడ్ వెళ్తున్నప్పుడు మన బస్సు పైన ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్లో కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్కు పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ అందుబాటులో ఉంచాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ను, బస్తీ దవాఖానాలను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు అవసరమయ్యే మందులన్నింటినీ అందుబాటులో ఉంచే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏఎన్ఎం ఆశాలు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏరియా ఆసుపత్రితో పాటు హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలు తనిఖీ చేయడం జరిగిందని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. జిల్లా కలెక్టర్ గారు మొన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఆర్మూర్ పట్టణ ప్రత్యేక అధికారిగా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ని, అలాగే యూపీఎస్సీని, బస్తీ దవాఖానాను సందర్శించడం జరిగింది. మందులు అందుబాటును పరిశీలించడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ బుధవారం కాబట్టి ఈరోజు వ్యాక్సినేషన్ కూడా యూపీఎస్సీలో, అలాగే బస్తీ దవాఖానాలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని కూడా చూసాము. మనకు పేషెంట్స్ కూడా ఈ వర్షాకాలం దృష్ట్యా ఎలాంటి మనకు ఓపీ వస్తుందో అది కూడా పరిశీలించడం జరిగింది. వైరల్ ఫీవర్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. అలాగే రెగ్యులర్గా ఉండే ఓపీ ఉంటుందని చెప్పారు. డెంగ్యూ, మలేరియా కేసెస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళకి కాకుండా. ఆ విధంగా అక్కడ సూచించి ఆర్ఎంఓ గారు కూడా మాతో పాటున్నారు. ఏరియా హాస్పిటల్ సందర్శించినప్పుడు తనకు కూడా చెప్పారు. తను కూడా కొన్ని సమస్యలు మొక్కలు నాటాలి సార్ అని చెప్పారు. అవి కూడా మనము ఖచ్చితంగా ఇమీడియట్గానే ఇప్పుడు మనకు వనమహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గానే కంప్లీట్ చేసేస్తాము. ఇంకా ఏది ఉన్నా కానీ మనము మా దృష్టికి తీసుకురామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్మూరు ఆర్టీసీ డిఎం రవికుమార్ అన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎం రవికుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ ఆర్టీసీ డిఎంగా తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఆర్మూర్ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని అన్నారు. రాష్ట్ర రోడ్డు ప్రమాణ సంస్థ ఆదేశాల మేరకు 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు డ్రైవర్లకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిశీలించి త్వరగా కూడా, అలాగే ఈ రోజు నుండి ఆర్టీసీలో ప్రమాదరహిత వారోత్సవాలు జరిగినాయి. వారం రోజులు ప్రమాదరహిత వారోత్సవాలు, ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం మనం నిర్వహించుకుంటామండి. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేస్తూ రోడ్డుపై ఉండే ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇందులో యాక్షన్ చేసే డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కుటుంబ సభ్యులకు పిలిచి వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలు లేకుండా అత్యధిక సర్వీస్ చేసిన డ్రైవర్లకు కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మిగతా డ్రైవర్లు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసే పరిస్థితి ఉండాలి. ఈ వారం రోజుల్లో డ్రైవర్లను ట్రైనింగ్ ఇస్తూ వారికి యాక్సిడెంట్ జరగకుండా ఎలా చేయించాలనేది బయట వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ప్రమాదాలు జరగకుండా మనం ఇలాంటి కార్యాచరణ పాటించాలి. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రజనీష్ కిరాడ్, రాస ఆనంద్, కోశాధికారిగా పిట్ల శశిధర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డీజీఈ రామ్ ప్రసాద్, మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, రోటరీ డిప్యూటీ గవర్నర్ అశోక్లు హాజరయ్యారు.
రోటరీ క్లబ్ నూతన కార్యవర్గంతో ముఖ్య అతిథిగా రామ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో రోటరీ ఎల్లప్పుడూ ముందుంటుందని, నూతన కార్యవర్గం సైతం రోటరీ సేవలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నూతన అధ్యక్షుడు రజనీష్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులందరినీ కలుపుకుంటూ రోటరీ సేవలను అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్లు హనుమంత్ రెడ్డి, ప్రకాష్, గోపీకృష్ణ, తులసి, లక్ష్మీనారాయణ తదితరులున్నారు. పట్టుదలకు మారిపోయింది. పర్సివరెన్స్ అంటే దాన్ని వెనకాల పడి ఉంటాడు, ఇంక వదలడు దాన్ని. ఆయన అనుకున్నాడు అనుకోండి, ద్వారం అక్కడ ఉండాలండి, ద్వారం అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండదు. అలా అది ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మన డిస్టిక్ లో హైయెస్ట్ నొప్పి తెలియకుండా ఇంజక్షన్ వేసి లాగేశారు. లాగి పంపించి హైయెస్ట్ ఈసారి లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఫండ్ కానీ DDF కానీ ఆయన ఒక్కరే దట్టు కోవిడ్ టైం, లేకపోతే డబుల్ అయిపోయింది. కోవిడ్ టైంలో నో మీటింగ్స్, ఎవరింటికి వస్తారని కూడా రాని వద్దు సార్ అన్నారు. అయినా కూడా పాపం చేశారు. ఈ బిజీ జీవితంలో తీరిక లేకుండా గడిపే వారందరికీ ఊరిట కలిగించే సేవా గుణం అలవర్చుకొని సమాజంలోని అనేక సమస్యలను, సమాజ రుగ్మతలకు మేమున్నామని భరోసా అందించి బాసటగా నిలిచే స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ. అటువంటి ఈ రోటరీ సంస్థలో అధ్యక్షులుగా నాకు అవకాశం దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మరిన్ని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి రోటరీ పేరును పతాక స్థాయికి తీసుకువెళ్తానని, దీనికి మీ అందరి సహాయ సహకారం నాకు అందించాలని ఆకాంక్షిస్తూ మొక్కవోని ధైర్యంతో మీ ముందుకు అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. రోటరీ సభ్యునిగా గత 21 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నందుకు ఎంతో మనశ్శాంతి మరియు ఆనందంగా ఉంది. ప్రకాశం, గుంటూరు 2 జిల్లాల ద్వారా మన దగ్గర 108 క్లబ్లు మరియు సుమారుగా 4,000 సభ్యులతో జిల్లాలో మరి చేయడం జరుగుతుంది. మరి ఇంటి సేవలు ఏమి సేవలు చేస్తున్నాం అంటే మనము లిమ్ సెంటర్స్, పర్మనెంట్ లిమ్ సెంటర్స్, డయాలసిస్ సెంటర్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, మరియు మన క్లబ్ ద్వారా చేసిన ఎర్లీ ఇయర్ డిటెక్షన్ వ్యాన్, మరి అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పబోతే చాలా ఉంటాయి. పోలీస్, ఆర్టీఏ, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా 50 రోజుల్లో 325 వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు జరిమానాలతో పాటు జైలు శిక్ష సైతం విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. 325 వాహనాలకు కేసులు రాసి బుక్ చేయడం జరిగింది. అందులో 37 మంది మైనర్లు వాహనాలు నడుపుతున్న వాహనాలు ఉన్నాయి. ఈ 325 కేసుల్లో 314 కేసులు వాళ్ళు పేమెంట్ చేసి పెనాల్టీలు కట్టి వాటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 11 వాహనాలు సీజర్లో ఉన్నాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. 50 రోజుల పీరియడ్లో 314 కేసులకు గాను 24,18,430 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది పెనాల్టీ రూపం. వాహనదారులందరికీ విజ్ఞప్తి, ఇన్సూరెన్స్ లేనట్టయితే వాహనానికి 1000 రూపాయల జరిమానా ఉండేది, అది ఇప్పుడు మారింది. ఇన్సూరెన్స్ లేనట్లయితే వాహనానికి మొదటిసారికి 2,000 రూపాయల జరిమానా, దాంతోపాటు 3 నెలల జైలు. రెండవసారి కనుక వాహనం ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే 4,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల జైలు. చట్టాలు కఠినతరంగా మారుతున్నాయి, పెనాల్టీలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మరీ విజ్ఞప్తి వాహనదారులందరికీ, మీ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. 2 వీలర్ వాహనం అయినట్లయితే మీరు హెల్మెట్ లేకుండా బయట తిరగకండి, తప్పనిసరి హెల్మెట్ ధరించండి. రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరు కూడా మంచి క్వాలిటీ హెల్మెట్ విత్ చిన్ స్ట్రాప్ ఎప్పుడు మనకు సేఫ్ గా ఉంటుంది. కారు నడుపుతున్నట్లయితే మీరు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరి. ఈ 2 మేజర్ ప్రమాదానికి కారణం, మేజర్ గా ఈ 2 లేకపోవడం వల్ల. బింపల్ మండలం సికింద్రాపూర్ పెద్దమకాటి తాండా గ్రామాన్ని ట్రైనింగ్ కలెక్టర్ సంకేతి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఐకేపీ మహిళలు ట్రైనింగ్ కలెక్టర్కి సన్మానం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ సంకేతి కుమార్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులు మరియు ఐకేపీ మహిళా సంఘాల గురించి చర్చించారు. మహిళలు చేపడుతున్న ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల గురించి మహిళలతో మాట్లాడి బ్యాంకు లోన్ల గురించి చర్చించి మహిళా సంఘాలు ఆర్థికంగా బిజినెస్ చేసుకొని వ్యవసాయ రంగంలో మరియు సామాజిక రంగంలో డబ్బులను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. NREGS పనుల్లో భాగంగా డంపింగ్ యార్డ్ మరియు నర్సరీ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఏపీఎం రవీందర్, సీనియర్ సీసీ నరేష్, ఎంపీఓలు గంగమోహన్, దావీద్, సెక్రటరీ మాధవి, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, రత్నాకర్ మరియు మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామ మాజీ సర్పంచ్ రమేష్, యువకులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ ప్రధాన రెగ్యులేటర్ను బుధవారం అధికారులు సందర్శించారు. గోదావరి ద్వారా ఇన్ఫ్లోలు పెరగడంతో వరద కాలువ వద్దకు నీరు చేరాయి. ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి, వరద కాలువ డిఈ గణేష్, బాల్కొండ మండలం బుస్సాపూర్ శివార్లో గల ప్రధాన రెగ్యులేటర్ను పరిశీలించారు. 1091 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1070 అడుగులకు నీరు చేరిందని తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగగౌడ్, ఎంఏ షాహీద్, షేక్ వాహబ్, మానేటి నాగభూషణం, రామ్రాజ్ గౌడ్, ఫయాజ్ అలీ, ప్రసాద్ గౌడ్, ఇక్ఫారుద్దీన్, చిన్న బాల రాజేశ్వర్లకు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజ్ గోపి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మోర్తాడ్ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ ఐటీ మినిస్టర్గా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారని, హైదరాబాద్ నగరానికి అనేక పరిశ్రమలు రావడానికి కృషి చేసి గుర్తింపును తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నామని మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ఉపేందర్ రెడ్డి, మధుసూదన్, మండలంలోని ఆయా గ్రామ పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ఉచిత ఫిజియోథెరపీ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ రేణుక పిల్లలకు వ్యాయామం చేయించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినట్లయితే పిల్లల్లో మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఐఈఆర్పి సునీల్ మాట్లాడుతూ భవిత విద్యావనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నందిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందికేశ్వర ఆలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 48వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజ, అభిషేక, అర్చన కార్యక్రమాలు నిర్వహించి 48 పండ్ల చెట్లు నాటారు. అతి చిన్న వయసులో ప్రపంచంలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులను, వ్యాపార దిగ్గజాలను ఒప్పించి మెప్పించి అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ రెండవ అతిపెద్ద సెంటర్ను అమెరికా తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ప్రపంచంలోని అత్యున్నత ఆటోమొబైల్, రియల్ రంగాలను హైదరాబాద్లో వేల కోట్ల పెట్టుబడులను పెట్టించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన రామన్న భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉండి ప్రజాసేవ చేయాలని నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామ సర్పంచ్ బాబురాజు, మాజీ ఎంపీటీసీ బాలగంగాధర్, ఉమ్మేడ గ్రామ శాఖ అధ్యక్షుడు భూమేష్, కొత్తూరు గ్రామ శాఖ అధ్యక్షుడు సీను, నందిపేట వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు పండ్ల చెట్లని నాటడం జరిగింది. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు వేరు, కానీ
ఈ దేశంలో ప్రపంచ స్థాయి నాయకుల్ని సైతం మెప్పించి ఒప్పించి ఎంతోమంది వ్యాపారవేత్తల్ని తన వాక్చాతుర్యంతో మెప్పించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు యువతకు మార్గదర్శనం చేసినటువంటి కేటీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని రానున్న భవిష్యత్తులో భగవంతుల ఆశీర్వాదంతో ఉన్నత పదవులు అనుభవించాలని ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ కమిటీ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్కు నివాళులర్పించి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజేశ్వర మాట్లాడుతూ దాదాపు విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు కుటుంబం మొత్తం కూడా పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కాలంలో రాయల రవి నాగేశ్వరరావు ఇంతకుముందే మరణించారని, పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అకాల మరణం చెందడం పార్టీకి కుటుంబానికి తీరని లోటని, వారు లేని లోటును ఎవరూ తీర్చలేదని గుర్తు చేశారు. వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి నివాళులర్పించారు. ఈ సంస్మరణ సభలో భీమ్గల్ మండల కమిటీ నాయకులు నడిపి నరసయ్య, అరవింద్, గంగాధర్, శ్రావణ్, అశోక్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరము ఉద్యమించినటువంటి నాయకుడు రాయల చంద్రశేఖర్ అన్న మన ముందు లేనప్పటికీ అన్న ఆశయము చాలా గొప్పది. అది కష్టజీవుల రాజ్యం, ప్రజారాజ్యం కావాలని చెప్పేసి, ఇది దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పేసి పోరాడినటువంటి నాయకుడు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పోరాడినప్పుడే అన్నకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్లమవుతామని చెప్పేసి దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గేట్లు ఉన్న వాచ్మెన్ లేకపోవడం, గేటు మూసేవారు లేకుండా ఉండడం మూలంగా పందులు ఆవరణలో స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాకాలం విష జ్వరాలు వచ్చే సమయంలో పట్టింపు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నది దర్పల్లి ప్రాథమిక పాఠశాల పరిస్థితి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాఠశాలను పట్టించుకొని మంచి వాతావరణం కల్పించాలని ప్రజలు అంటున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు మూత్ర విసర్జన కోసం బాత్రూంలు లేకపోవడం, ఉన్న బాత్రూంలలో ముందర పొదలు ఉండడం మూలంగా పాములు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పొదలు తొలగించి సౌకర్యవంతమైన విద్యను అందించవచ్చని అంటున్నారు. 2 ట్యాంకులు ఉంచారు కానీ ఆ ట్యాంకుల నుంచి వాటర్ తీసుకునేంత కూడా ఇది లేదు. అలాగే ఇక్కడ బాత్రూమ్లు బాయ్స్ బాత్రూమ్ చూస్తే ఇక్కడ చెట్లు చేమల్లో వెళ్ళి పిల్లలు మూత్రం చేయడం జరుగుతుంది. కనీస వసతులు లేకుండా ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది దీన్ని దయచేసి పట్టించుకొని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు, ఉత్తమ డ్రైవర్లకు సన్మానం మరియు డ్రైవింగ్పై సూచనలు, సలహాలు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ కింది తాండాను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ సంకేతి కుమార్. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులకు అందుబాటులో మందులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.